హాయ్ నమస్తే. కాకినాడ సెజ్ భూములపై రైతులు రోడ్లపైకి మీడియా ముందుకు రావడం జరిగింది. కాకినాడ సెజ్ భూముల్లో ఏం జరిగాయో, ఎటువంటి అవకతవకలు జరిగాయో, 2003లో పరిశ్రమల కోసం చంద్రబాబు నాయుడు ఆ భూముల కోసం ఎలా రైతులను సంప్రదించాడో నిజాలను రైతులు మీడియా ముందుకు వచ్చి వెల్లడించడం జరిగింది. రైతులు రోడ్లపైకి రావడం జరిగింది. కాకినాడ సెజ్ భూములను అతి చౌకగా చంద్రబాబు నాయుడే మా దగ్గర నుండి కొట్టేశాడు, మా గొంతుపై కత్తిపెట్టి మరి అతి చౌకగా 5 లక్షలకు మా దగ్గర భూములు అతి బలవంతంగా లాక్కుని కేవీ రావుకు ఆయన సమర్పించేశాడు అని కాకినాడలో రైతులు, సెజ్ భూములు కోల్పోయిన రైతులు ఆడ చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు మా దగ్గర అతి చౌకగా మా భూములను కొట్టేస్తే జగన్మోహన్ రెడ్డి మాకు మేలు చేశాడు. 2019 ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన ఎన్నికల హామీల్లో భాగంగా మా భూములను 2100 ఎకరాల పైనే మా భూములను మాకు తిరిగి ఇచ్చేశాడు. ఆయన వల్ల మాకు లబ్ధి చేకూరింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం 2003 నుండి 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా మిగిలిన అసైన్డ్ భూములను రైతుల దగ్గర అతి చౌకగా కూడా కొట్టేయాలనే ప్రయత్నం చేశాడు. 5-6 లక్షలకు మా దగ్గర భూములు బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాకు ఆ సెజ్ భూములను తిరిగి ఇచ్చేశాడు. 2019లో ఎన్నికల ముందు చేసిన ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని ఆయన నిలబెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి మంచివాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరిగి ఇచ్చేసిన ఆ సెజ్ భూముల విలువ ఈరోజు దాదాపు కూడా కోట్ల విలువ చేస్తూ ఉంది. 5-6 లక్షలకు మేము కోల్పోయిన భూమిని 5-6 లక్షలకు మా దగ్గర బలవంతంగా చంద్రబాబు నాయుడు గారు ఆ భూముల్ని ఏపీఐసి కింద బలవంతంగా లాక్కుని కేవీ రావుకు కట్టబెట్టిన ఆ భూముల విలువ ఈరోజు కోట్ల విలువ పలుకుతుంది. జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆ సెజ్ భూముల్ని బలవంతంగా లాక్కుని రైతులకు అన్యాయం చేశాడు అని ఆ కాకినాడ సెజ్ భూముల రైతులు నిజాలను మీడియా ముందుకు తెలపడం జరిగింది. ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయంపై దుష్ప్రచారం చేస్తూ వైసీపీ పార్టీని బద్నాం చేయాలని, వైసీపీ పార్టీ యొక్క పరువు ప్రతిష్టలు పోగొట్టాలని చూస్తున్న చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మరియు బీజేపీ పార్టీ కానీ ఈరోజు 3 పార్టీలు, ఈ కూటమి నేతలు ఏం చేస్తున్నారు అన్నది ప్రజలకు నిజాలు తెలియాలి. కాకినాడ సెజ్ భూములపై, కాకినాడ పోర్టుపై వాళ్ళు ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు. కేవీ రావు అనే వ్యక్తి ఈరోజు కోర్టులో కేసు వేయడం జరిగింది. సిఐడి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. రైతుల దగ్గర భూములు కొట్టేసిన వ్యక్తులే, రైతుల దగ్గర చౌకగా భూములు లాక్కున్న వ్యక్తులే ఈరోజు కోర్టులకు వెళ్ళడం, అరవిందో కంపెనీపై దుష్ప్రచారం చేయటం, వైసీపీ పార్టీ కాకినాడ పోర్టులో అక్రమాలు చేస్తుంది అని చెప్పటం చాలా చాలా అన్యాయం. ఎందుకంటే ఈరోజు కేవీ రావు అనే వ్యక్తి చంద్రబాబు యొక్క బినామీ అని రైతులు అంటున్నారు. చంద్రబాబు యొక్క బినామీ కాబట్టే చంద్రబాబు కేవీ రావుకు భూములు అప్పగించాలని ఆయన బలవంతంగా భూములు లాక్కున్నాడని రైతులు చెప్తున్నారు. ఇటువంటి దుష్ప్రచారాలు ఎప్పటికప్పుడు వైసీపీ ప్రభుత్వంపై చేస్తున్న కూటమి పార్టీ నేతలు ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి. లడ్డూ వ్యవహారంపై దుష్ప్రచారం చేశారు. తర్వాత వరద బాధితుల విషయంలో దుష్ప్రచారం చేశారు. ఆయన ఆదానీపై అమెరికాలో కేసు పెడితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిపై సెకీ ఒప్పందంపై దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు కాకినాడ పోర్టు విషయంలో దుష్ప్రచారం చేస్తున్నారు. కాకినాడ సెజ్ భూములపై దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు రోడ్లపైకి వచ్చి మీడియా ముందుకు వచ్చి నిజాలు చెప్తుంటే కూటమి పార్టీ నేతలు ఈ విధంగా దుష్ప్రచారం చేస్తూ లబ్ధి పొందుతూ వైసీపీ పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ పార్టీ యొక్క ఉనికిని లేకుండా చేసే ప్రయత్నంలోనే కూటమి పార్టీ నేతలు తప్పులపైన తప్పులు చేస్తూ అనవసరమైన ఆరోపణలు చేస్తూ కూటమి పార్టీ నేతలు వైసీపీ పార్టీని దిగజారుస్తున్నారు. కూటమి పార్టీ నేతలు చేస్తున్నది ముమ్మాటికి తప్పు అని ఈరోజు ప్రజలందరికీ కూడా తెలుస్తున్నది.